హాయ్ హలో శుభోదయం అండి అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. నేనైతే కొన్ని విత్తనాలు ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. రెడ్ బెండ అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను తీసింది కొంచెం వర్మీ కంపోస్ట్ అనమాట. వాళ్ళు ఇచ్చే విత్తనాలకి కంపోస్ట్ అది క్వాంటిటీ. ఇదిగో చూడండి రెడ్ బెండ. దీంట్లో రిచ్ విటమిన్స్ ఉంటాయంట. మామూలు బెండ కంటే మంచి పోషకాలు ఉంటాయంట. 1 ఇయర్ నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయేమో కానీ అసలు నేను అమెజాన్లో ఆర్డర్ పెడదామని చూసినా కానీ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఈసారి మాత్రం వచ్చింది అమెజాన్లో. 98 రూపీసే ఎంత పడిందనమాట. దానికి లిటిల్ గిఫ్ట్ అంట. స్పీనచ్ సీడ్స్ అంట. అంటే ఏంటో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే నేను పెట్టింది రెడ్ బెండే. వాళ్ళు ఏమో గిఫ్ట్ కింద విత్తనాలు కూడా పంపించారు. నేనైతే పాలకూర విత్తనాలు అనుకుంటున్నా. ఏదన్నా కుండీలో వేద్దామంటే మళ్ళీ ఒకవేళ పెద్ద మొక్కలు అయితే ఏదో తెలిస్తే కనుక నాకు తప్పకుండా చెప్పండి. నేను కుండీలో వేయాలో కింద వేయాలో నిర్ణయించుకుంటా. ఇక రెడ్ బెండ చాలా జాగ్రత్తగా కాపాడాలని బావ అయితే ముందు భూమి అంతా మెత్తగా తడిపాడు అనమాట. తడిపి ఇప్పుడైతే గింజలు పెడుతున్నా. కొన్ని గింజలే పెట్టాను. ఒక 20 పాదులు పెట్టా. ఇంకొక 20 పాదులకి మట్టి తోడిచ్చిన తర్వాత అటు సైడ్ పెడదామని. చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఈ విత్తనాల కోసం నేను చాలా కష్టపడ్డా. దొరికినాయి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అయితే బెండ విత్తనాలు పెడుతున్నా. చూద్దాం ఇవి ఎదిగిన తర్వాత రెడ్ బెండ ఎలాగ వస్తాయో ముందు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం మా పల్లెటూరు. ఇప్పటి నుంచి 8 అయింది. ఈరోజు 8ంటికే కొంచెం ఎండ బాగానే స్టార్ట్ అయిందనమాట. మా చెట్టుకి రోజు పూసింది. నాటు గులాబీ బేబీ పింక్ బాగుంది కదా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై అందరికీ.